హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైకనాషి క్యాండిల్స్ యూస్ చేసి ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. అయితే చాలామంది అసలు ఏ స్ట్రాటజీ కూడా లేకుండా వచ్చి ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఒక స్ట్రాటజీని అనుకోవాలి. ఆ స్ట్రాటజీని ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ ద్వారా ప్రాక్టీస్ చేసి దాంట్లో పర్ఫెక్ట్నెస్ సాధించాలి. ఆ తర్వాత మాత్రమే రియల్ మార్కెట్స్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. లేకపోతే ఇంకా ఎక్కువ లాసెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అలా పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ముందుగా రైట్ స్టాక్ని చూస్ చేసుకొని దాని మీద ఆ స్ట్రాటజీని మార్కెట్లో అప్లై చేయాలి. స్టాక్ మార్కెట్లో మనకు తెలుసు, కొంతమంది ఇన్వెస్టింగ్ చేస్తుంటారు, కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే ఈ హైకనాషి క్యాండిల్స్ ద్వారా ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి ముందు చూద్దాం. దాని తర్వాత ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ మీద ఏ విధంగా యూజ్ చేయొచ్చో ఆ విషయం కూడా చూద్దాం. మార్కెట్లో చూస్తే కొన్ని స్టాక్స్ ఆల్రెడీ చాలా హైలో ఉంటాయి. వాటి గురించి అసలు మనం పట్టించుకోవడానికి కూడా ఇష్టపడం. అంటే ఆల్రెడీ హైలో ఉంది కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకని మనం ఆలోచిస్తాం. కాకపోతే ఏ స్టాక్ అయితే హైకి వెళ్తుంటుందో అది కంటిన్యూస్గా హైకి వెళ్తుంటుంది. అలాగే ఏదైతే పడుతూ ఉంటుందో అది కూడా కంటిన్యూస్ పడుతూ ఉంటుంది అంటిల్ ఒక పాయింట్ వచ్చినంత వరకు. ఆ పాయింట్ వచ్చిన తర్వాత దాని ట్రెండ్ రివర్స్ అవుతుంది అనమాట. అందుకని మనం అప్పటి వరకు ఆ స్టాక్లో ఉండి దాన్ని ట్రేడింగ్కి కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కానీ మనం ఉపయోగించవచ్చు. అయితే అటువంటి స్టాక్స్ని ఏ విధంగా మనం కనుగొని వాటిని యూజ్ చేసుకోవాలో ట్రేడింగ్ కోసం చూద్దాం. మనీ కంట్రోల్ వెబ్సైట్లో మనకి మొత్తం మార్కెట్స్ సంబంధించిన న్యూస్ అంతా కూడా ఒకే చోట లభిస్తుంది. గూగుల్లోని మనీ కంట్రోల్ టైప్ చేసి మనీ కంట్రోల్ వెబ్సైట్కి వెళ్ళి అందులో ఇక్కడ మార్కెట్స్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కిందని టాప్ గెయినర్స్ అండ్ టాప్ క్లోజర్స్ లిస్ట్ వస్తుంది. అందులో నిఫ్టీ 500 క్లిక్ చేస్తే 1 ఇయర్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 1 ఇయర్ లిస్ట్లోనే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా, లిస్ట్ వచ్చేసింది. ఇందులో పర్సంటేజ్ గెయిన్లో మనం చూడొచ్చు, ఏవైతే 100% కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయో ఆ లిస్ట్ని మనం ఒక దగ్గర రాసుకొని ఆ స్టాక్స్లో మనం ట్రేడ్ చేస్తాం అనమాట. ఈ హైకనాషి క్యాండిల్ స్ట్రాటజీ ఉపయోగించి ఇక్కడ మీరు చూడొచ్చు, లారస్ ల్యాబ్స్, ఆల్కెలమైన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జీఎంఎం ఫోడ్లర్, ఇంకా వివిధ రకాలైన స్టాక్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఓన్లీ వీటి మీద మాత్రమే మనం అప్లై చేస్తాం. అయితే ఇవి కాకుండా మీరు మామూలుగా మిగతా స్టాక్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అవి ఎక్కువ వాల్యూమ్లో ఉండాలన్నమాట. కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్లో వెళ్ళే స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మొబైల్లో మనీ కంట్రోల్ యాప్ యూజ్ చేస్తే మనీ కంట్రోల్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ బాటంలో మార్కెట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత టాప్ రైట్లో నిఫ్టీ 50 అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో నిఫ్టీ 500 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్న 1 డే అని ఉంది. ఆ యారో మీద క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో 1 ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ స్టాక్స్ వచ్చాయి. ఇందులో పర్సంటేజ్ చేంజ్ ప్లస్ 100% కన్నా ఎక్కువ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద ట్రేడ్ చేయండి. మనం నార్మల్ క్యాండిల్ స్టిక్స్ చూస్తే అందులో ఎన్నో రకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలాగే అవన్నీ మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చాలా కన్ఫ్యూజన్ తెస్తాయి. ఈ హైకనాషి క్యాండిల్ స్టిక్స్ మాత్రం మనం డిస్కస్ చేయబోయే స్ట్రాటజీలో ఓన్లీ బై సిగ్నల్, సెల్ సిగ్నల్ మనం జనరేట్ చేసుకుంటాం, అవే ఉపయోగిస్తాం. ఇంకా అడిషనల్ ఇండికేటర్స్ ఏవి కూడా మనకి అవసరం లేదు. మీకు ఏమైనా మీరు ప్రాక్టీస్లో ఏమైనా అవసరం అనిపిస్తే మీరు ఇండివిజువల్గా వాడుకోవచ్చు. అయితే మీరు ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే నార్మల్ క్యాండిల్ స్టిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇది బుల్లిష్ క్యాండిల్, మనకు తెలుసు ఆల్రెడీ. ఈ లెవెల్ ఏదైతే ఉందో అది ఓపెన్, ఇది క్లోజ్. ఈ విక్ యొక్క బాటమ్ వచ్చేసి మనకి లో అవుతుంది. అలాగే ఈ విక్ అప్పర్ విక్ యొక్క టాప్ వచ్చేసి మనకి హై అవుతుంది. అలాగే ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఈ లెవెల్ క్లోజ్. అలాగే ఇది లో, ఇది హై. అయితే హైకనాషి క్యాండిల్ మీరు చూడొచ్చు. ఇది బుల్లిష్ క్యాండిల్ ఏ విధంగా ఉంటుందంటే లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అనమాట.
అప్పుడు మనం దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటాం. లెవెల్ అలాగే మనకు తెలిసి ఇది నార్మల్ క్యాండిల్ లాగానే ఇది క్లోజ్ అవుతుంది. అలాగే ఇది హై, అలాగే దీనిలో ఈ లెవెల్ వచ్చేసి మన క్లోజ్, ఇది ఓపెన్ క్లోజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ లాగానే ఇందులో ఐకనాషి క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయో ఈ ఫార్ములాస్ బట్టి మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ ట్రేడింగ్ కోసం మనకి అంత అవసరం పడదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. మీరు ఈ స్క్రీన్ మీద మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ యొక్క చార్ట్స్ చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి నార్మల్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నది, అలాగే రైట్ సైడ్లో ఐకనాషి క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ చార్ట్లో చూస్తే మనకి డౌన్ ట్రెండ్ ఉంది. అందులో మనం గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ క్లియర్గా చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇది ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, అలాగే కొంచెం కింద ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉన్నది. అయితే మనకి ఈ ఐకనాషి క్యాండిల్ స్టిక్స్లో మాత్రం ఆ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఏవి కూడా కనబడవు అనమాట. ఏ ట్రెండ్ అయితే ప్రజెంట్ అవుతుందో కన్ఫామ్గా ఉందో ఆ ట్రెండ్కి సంబంధించిన క్యాండిల్, అది అప్ ట్రెండ్ అయితే గ్రీన్, డౌన్ ట్రెండ్ అయితే రెడ్ క్లియర్గా మనకి చూపిస్తుంది. కనబడుతుంది డిక్సన్ టెక్నాలజీస్ యొక్క చార్ట్, ఇది డైలీ చార్ట్. అయితే మనం ఈ ఐకనాషి క్యాండిల్స్లో బుల్లిష్ సెటప్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ కన్సల్టేషన్ జోన్ ఉంది, అంటే డోజెస్ కంప్లీట్గా ఏర్పడ్డాయి. దీన్ని మనం కన్సల్టేషన్ ఏరియా అంటాం. దాని తర్వాత మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ కన్ఫర్మ్ అయింది. ఇది బుల్లిష్ క్యాండిల్ అంటాం. అలాగే ఇది ఎలా ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఆ బుల్లిష్నెస్ మనకి స్ట్రెంగ్త్ చూపిస్తుంది అనమాట. తర్వాత ఏమైంది, మనకి ఇక్కడ సైజ్ డిక్రీజ్ అయింది, సడన్గా మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే మనకి ఈ బుల్లిష్నెస్ రివర్స్ అయ్యి బేరిష్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది బుల్లిష్ సెటప్ ఫ్రెండ్స్. అలాగే బేరిష్ చూస్తే మనకి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి, తర్వాత ఏమైంది, ఇక్కడ సైజ్ డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయిన తర్వాత డోజెస్ ఫామ్ అయ్యాయి, అంటే ఇది ట్రెండ్ ఎగ్జాస్ట్ అయిందనమాట. తర్వాత ట్రెండ్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత మనకి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వస్తే అది మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ ఫామ్ అవుతున్నట్టు. కానీ ఇక్కడ ఏమైంది, రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయింది కాబట్టి అంటే బేరిష్ మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. తర్వాత ఈ క్యాండిల్లో మీరు చూడొచ్చు, ఈ క్యాండిల్ యొక్క హైట్ అనేది, ఈ క్యాండిల్ యొక్క హైట్ పెద్దగా ఉంది, అంటే హైట్ ఇంక్రీజ్ అయింది, అంటే స్ట్రెంగ్త్ బేరిష్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే అలా ట్రెండ్ బేరిష్నెస్ కంటిన్యూ అయింది. మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, దీన్ని బుల్లిష్ రివర్సల్ అంటాం. అయితే మనకి బుల్లిష్ బేరిష్ సెటప్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది గ్రాన్యూల్స్ స్టాక్ యొక్క చార్ట్, 1 డే చార్ట్. మీరు చూడొచ్చు, నేను ఐకనాషి చార్ట్ అప్లై చేశాను. అలాగే కింద ఈ వాల్యూమ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందులోని ఈ రెడ్ లైన్ వచ్చి వాల్యూమ్లో ఈ రెడ్ లైన్ కనబడుతుంది కదా, అది 20 days మూవింగ్ యావరేజ్. అయితే ఇక్కడ ప్రజెంట్ స్టార్టింగ్లో చార్ట్ స్టార్టింగ్లో ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది, అంటే డోజెస్ ఫామ్ అయ్యాయి, అంటే అది కన్సాలిడేషన్ అనమాట. తర్వాత మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఎప్పుడైతే మనకి బుల్లిష్ క్యాండిల్ మంచి వాల్యూమ్స్తో ఫామ్ అయిందో దాని తర్వాత రోజు ఓపెనింగ్లోనే మనం బై చేయాలన్నమాట. బై చేసిన తర్వాత చూసారా, ఇదంతా కూడా అప్ ట్రెండ్లో వెళ్ళింది. దాని తర్వాత రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఇవి కూడా కంప్లీట్ రెడ్ క్యాండిల్స్ కాదు, డోజీ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ బేరిష్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మన రూల్ ప్రకారం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత వెంటనే మనం తర్వాత డే ఓపెనింగ్లో సెల్ చేసేయాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది, క్లోజింగ్, ఆ డే క్లోజింగ్లో మనకు తెలిసింది మంచి వాల్యూమ్స్తోని గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందని. కాకపోతే మనం ఈ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రోజు ఓపెనింగ్లోనే సెల్ చేసేస్తాం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి, అలాగే గుడ్ వాల్యూమ్స్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ డే ఓపెనింగ్లో మనం బై చేస్తాం.
బై చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అందుకని మనం మళ్ళీ నెక్స్ట్ డే ఓపెనింగ్లో సెల్ చేసేస్తాం. అలాగే ఇది ఆల్కలీ మిన్స్ స్టాక్ యొక్క స్క్రీన్ షాట్. ఇందులో ఇక్కడ చూస్తే మనకి డైలీ చార్ట్లో ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఏరియా ఇది. ఈ డోజెస్ అన్ని ఫామ్ అయ్యాక తర్వాత మనకు ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది మంచి వాల్యూమ్స్తో. తర్వాత డే ఓపెనింగ్లో మనం బై చేసుకుంటాం. నెక్స్ట్ ఇది అలా అప్ ట్రెండ్లో వెళ్ళింది. ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయిందంటే ట్రెండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలాగా ఈ క్యాండిల్ సైజు కూడా డిక్రీజ్ అయిందంటే మనకి ట్రెండ్ ఎగ్జాస్ట్ అవుతుంది అనమాట. అలాగ ఎగ్జాస్ట్ అయ్యి తర్వాత ఇక్కడ డోజీ ఫామ్ అయింది. సడన్గా మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ట్రెండ్ వీక్ అవుతుందని. అందుకని మనం ఏం చేస్తాం నెక్స్ట్ డే అలాగే వాల్యూమ్ కూడా చూసుకోవచ్చు. ఇంచుమించు 20 డే మూవింగ్ యావరేజ్ వాల్యూమ్తో ఉంది కాబట్టి మనం నెక్స్ట్ డే ఓపెనింగ్లో సెల్ చేసేస్తాం. తర్వాత మనకి ఇదంతా కన్సల్టేషన్ ఏరియాలో ఉంది. మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ రావాలంటే మనకి ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడొచ్చు మనకు బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ ఇక్కడ ఏమైనా ట్రేడ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ డే మళ్ళీ మనకి నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే దీని తర్వాత రోజు మనం ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ మనకి ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందని చూస్తే ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అలాగే వాల్యూమ్ కూడా మంచి వాల్యూమ్ ఉంది. అందుకని దాని తర్వాత రోజు మనం ఓపెనింగ్లో బై చేసుకుంటాం. ఇక్కడ చూస్తే మనకు ఒక స్మాల్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. తర్వాత ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత డే మనం ఓపెనింగ్లో సెల్ చేస్తాం. ఇప్పుడు ఇంకో చార్ట్ చూద్దాం. ఇది ఇన్వెస్టర్ సాఫ్ట్వేర్లోని దీపక్ నైట్రేట్ స్టాక్ అనమాట. ఇన్వెస్టర్ సాఫ్ట్వేర్లో మనకి ఆటోమేటిక్గా ఈ ట్రెండ్ లైన్స్, ఈ విఎస్ఎస్ ఎస్ఎస్ అని ఉంది కదా, అండ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇస్తుంది అనమాట. ఇదిగోండి ఇది ఒక ట్రెండ్ లైన్, అలాగే ఇది సపోర్ట్ లైన్. ఈ గ్రీన్ కలర్ది సపోర్ట్ జోన్ ఇది. అదే ఇందులో చూడొచ్చు మనకి దీపక్ నైట్రేట్లో ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది మంచి వాల్యూమ్తో. ఇక్కడ మీరు బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్రెండ్ ఎగ్జాస్ట్ అయింది, డోజెస్ ఫామ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత రోజు ఓపెనింగ్లో సెల్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ మంచి వాల్యూమ్స్తో మనకి ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. 20 డే మూవింగ్ యావరేజ్కి రీచ్ అయింది ఈ వాల్యూమ్. అందుకని మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటాం అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం వీక్ అయింది, బులిష్నెస్ తగ్గింది. తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ మనకు ఫామ్ అయింది మంచి వాల్యూమ్తో. అందుకని దాని తర్వాత రోజు ఓపెనింగ్లో సెల్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కన్సల్టేషన్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ ఒక వాల్యూమ్ మంచి వాల్యూమ్తో ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని నెక్స్ట్ డే ఓపెనింగ్లో బై చేసుకుంటాం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఇక్కడ మంచి వాల్యూమ్తో బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత రోజు ఓపెనింగ్లో బై చేసుకుంటాం. అలాగే ఇక్కడ గుడ్ వాల్యూమ్తో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతున్నట్టు మనకు తెలిసింది కాబట్టి దాని తర్వాత సెల్ చేసుకుంటాం. ఈ సెటప్లో స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ డే లో మనకి స్టాప్ లాస్ అవుతుంది. అలాగే పారాబోలిక్ స్టార్ ఇండికేటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫర్ బెటర్ రిజల్ట్స్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనకి బయింగ్ సిగ్నల్ ఇచ్చిందో అంటే బులిష్ క్యాండిల్ ఫామ్ అయిందో దాని తర్వాత రోజు మనం బై చేస్తాం కదా. అలా కాకుండా కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం కొన్ని డేస్ తర్వాత చూస్తాం, అప్పుడు ఆల్రెడీ ట్రెండ్లో ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు ఎంటర్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఈ పొజిషన్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. సడన్గా ఆ రోజే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు. అందుకని ఎప్పుడైతే మనకు బయింగ్ సిగ్నల్ ఇస్తుందో దాని తర్వాత రోజు ఓపెనింగ్లోనే బై చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా హైకినాషి క్యాండిల్స్ యూస్ చేసి మనం ట్రేడింగ్ చేస్తాం. స్వింగ్ ట్రేడింగ్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే సేమ్ స్ట్రాటజీతో ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేయొచ్చు. అయితే బిగినర్స్ ఎవరున్నారో వాళ్ళు మాత్రం ఇంట్రాడే ట్రేడింగ్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వస్తారో వాళ్ళకి చాలా లాసెస్ వస్తుంటాయి ఇంట్రాడే ట్రేడింగ్లో అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. అందుకని సరైన అవగాహన లేకుండా ఇంట్రాడే చేయకూడదు.
అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే స్టాక్స్ దాని మీద ఈ హైకెనాస్ట్రీ వీక్లీ చార్ట్స్ యూస్ చేయడం వల్ల మీరు కంపేర్ చేసుకోవచ్చు ఆర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ జనరేట్ చేసుకోవచ్చు. లేదా కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి మంచి స్టాక్స్ ఏవైతే బై సిగ్నల్ జనరేట్ చేసాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.